మంత్రి KTR మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కనీసం ఒక ఉత్తరం రాసిన పాపాన పోలేదు. ఈరోజు మేము మళ్ళీ అడుగుతా ఉన్నా, 811 టీఎంసీలు బచావత్ ట్రైబ్యునల్ ఏదైతే ఆనాడు ఉమ్మడి ఏపీ కేటాయించిందో అందులో 575 టీఎంసీలు మాకు దక్కాలనేది మా వాదన. అందులో ఔచిత్యం ఉందా, న్యాయం ఉందా లేదా తేల్చాల్సింది ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్కి ఉత్తరం రాయడం మాత్రమే మీ బాధ్యత. అది కూడా చేయకుండా ఈరోజు పాలమూరులో ఎట్లా అడుగు పెడతారు ప్రధానమంత్రి గారు? ఏమన్నా కనీసం నీ పార్టీకి కానీ నీకు కానీ ఇంగితం ఉందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నిజంగా కూడా మీరు న్యాయం చేయకపోవడం వల్ల ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కానీ, నల్లగొండ జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లా కానీ తనకు రావాల్సిన 100 టీఎంసీల నీళ్ళని కోల్పోక తప్పని దుస్థితి ఈరోజు ఈ ప్రధానమంత్రి గారి జాప్యం వల్ల, మాకు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకపోవడం వల్ల, అనుమతుల్లో అడ్డుపులు వేయడం వల్ల ఈ ఇబ్బంది కలుగుతూ ఉంది. అందుకే పాలమూరు ప్రజల తరపున, పౌరుషానికి ప్రతీక అయిన పాలమూరు బిడ్డల తరపున, ఈరోజు బ్రహ్మాండమైన వ్యవసాయానికి ఈరోజు చిరునామాగా మారుతున్న పాలమూరు ప్రజల తరపున నేను అడుగుతా ఉన్నా. ఓట్ల వేట కోసం మీరు వస్తున్నారు మాకు తెలుసు, కానీ ఓట్లు కావాలంటే కూడా చేసిన 4 మంచి పనులు చెప్పే సత్తా ఉండాలి ప్రధానమంత్రికి. అందుకే అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పాప పరిహారం చేసుకోండి. ఈ 9.5 ఏళ్ల తర్వాత అయినా పాప పరిహారం చేసుకొని ఆ ప్రక్షాళన కోసమైనా సరే మీరు వెంటనే ఈరోజు స్పందించి ముందుకు వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. ఖాళీ చేతులతో రావడం, ఖాళీ చేతులతో పోవడం మీకు అలవాటే. మీరు అమరావతికి వస్తే మేము ఏమేమో తెస్తారేమో అనుకున్నాం అన్నాడు. ఒక తట్టెడు మట్టి, ఒక లొట్టెడు నీళ్లు తీసుకొని వచ్చినారు మీరు. మీ సంగతి దేశ ప్రజలకు అర్థమైంది. మీతో పెట్టుకుంటే మిగిలేదు గదే అని తెలుసు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు, ప్రధానమంత్రి గారు మీరు వచ్చి ఎన్ని ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినా, ఎంత వగల ప్రేమలు వలకబోసినా మిమ్మల్ని మీ పార్టీని నమ్మరు. ఖాళీ చేతులతో వస్తారు, ఖాళీ చేతులతో పోతారని మీకు తెలుసు, మాకు తెలుసు. అందుకే ప్రజలు కూడా రేపు ఓట్ల డబ్బాల్లో కూడా మీకు ఖాళీ డబ్బాలే వస్తాయి తప్ప మళ్ళీ డిపాజిట్లు 108 డిపాజిట్లు లాస్ట్ టైం గల్లంతైనాయి. ఈసారి కూడా మీకు ఖచ్చితంగా 110 డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమనే మాట కూడా చెబుతూ, ఈసారైనా ప్రధానమంత్రి గారు స్పందిస్తారని, 9.5 ఏళ్ల తర్వాతనైనా పాప పరిహారం చేసుకుంటారని, ఆ ప్రక్షాళనలో భాగంగా మరి వారు జాతీయ ప్రాజెక్టు హోదా ప్రకటించి మాకు రావాల్సిన 811 టీఎంసీలో మాకు న్యాయంగా రావాల్సిన వాటాని మేము అడుగుతున్న 575 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తూ మరి ప్రధానమంత్రి గారు తప్పకుండా స్పందించాలి, ఇక్కడున్న బీజేపీ నాయకులు కూడా స్పందించాలని చెప్పి కూడా కోరుతూ ధన్యవాదాలు, నమస్కారం. ఎట్లా చూస్తామంటే, ఇప్పుడు మేము మా పార్టీ తరఫున, మా ప్రభుత్వం తరఫున ఇద్దరు గౌరవనీయులైన మా నాయకులు ఎవరైతే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వివిధ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారో వారిని మా కేబినెట్ నామినేట్ చేసింది. శ్రవణ్ గారు, డాక్టర్ శ్రవణ్ దాసోజు చదువుకున్న వ్యక్తి, ప్రొఫెసరు. ఆయన ప్రజా ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంతో సహా అన్ని ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఒక ప్రొఫెసరు చక్కగా గ్యారంటీ, ఇంకా మాకైతే ఏమో అనుమానం లేకుండే, మేడంకు మా మీద ఎంత కోపం ఉన్నా ఆయన మీద ఉండదు, ఎందుకంటే మంచివాడు కాబట్టి తప్పకుండా ఆమోదిస్తారు అనుకున్నాం. ఇక మా సత్యనారాయణ గారు తెలుసు మీకు, ఒక ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించి, ఎరుకల కమ్యూనిటీకి సంబంధించి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తి. ఆయన ఏమి రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వ్యక్తి కాదు. గతంలో ఒక జనరల్ నియోజకవర్గం నుంచి ఆ ప్రాంతంలో సంగారెడ్డి నియోజకవర్గంలో సేవ చేసింది కాబట్టి, ఒక జనరల్ నియోజకవర్గం నుంచి ఒక ఎస్టీ అభ్యర్థి అయినప్పటికీ జనరల్ నియోజకవర్గం నుంచి అక్కడ ట్రేడ్ యూనియన్లో చేసిన సేవలకు అనుగుణంగా అక్కడ ప్రజలు గెలిపించినారు. ఈ ఇద్దరి నేపథ్యం కనుక చూసి నిజంగా కూడా ఆవిడ ఆలోచించి ఉంటే, సరిగ్గా మనసుతో ఆలోచించి ఉంటే నిర్ణయం ఇట్లా రాకపోతుంది. దురదృష్టం ఏంటంటే ఈరోజు అటు పైన మోడీ గారు అప్రజాస్వామికంగానే ఉన్నారు. మోడీ గారు ఏజెంట్లు దేశంలో ఉన్న వాళ్ళందరూ, గవర్నర్లు అందరూ కూడా అంతే అప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇంకా సిగ్గుచేటు ఎక్కడ అనిపిస్తుంది అంటే, అవన్నారు నిన్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళను ఇట్లాంటి పదవుల్లోకి తీసుకురాకూడదు, ఇది కరెక్ట్ కాదని ఒక ఉత్తరం కూడా రాసింది. అంతకంటే హాస్యాస్పదమైన మాట ఇంకోటి లేనేలేదు. ఆమె నిన్నగాక మొన్నటిదాకా ఆమె రాజకీయ నాయకురాలు, బీజేపీ ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు, సరిగ్గా గవర్నర్ అయ్యే కంటే ఒక రోజు ముందు కూడా ఆమె బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. మరి సర్కారియా కమిషన్ స్పష్టంగా చెప్తోంది,
యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు రాకూడదు, గవర్నర్లు కాకూడదని. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ అండ్ ఆస్కింగ్ ద గవర్నర్ త్రూ ద మీడియా, వీళ్ళిద్దరిని అన్ఫిట్ అన్నారు, మీరు అన్ఫిట్ అనే మాట వాడినారు. ఎవరు అన్ఫిట్? మీరా, మీ మోడీయా, సర్కారియా కమిషన్ తుంగలో దొక్కిన మోడీ అన్ఫిటా? లేకపోతే నిన్నటిదాకా మీకు వర్తించిన న్యాయం ఇవాళ వాళ్లకు వర్తించాలంటున్న మీరు అన్ఫిటా? తప్పకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాము, ప్రజలకే చెప్తాం. ఇద్దరు బలహీన వర్గాల బిడ్డలను, బలమైన గొంతు కలిగిన బిడ్డలను శాసన మండలికి తీసుకొని వస్తామంటే మీకేమి బాధ? ద రైట్ ఆఫ్ ద గవర్నమెంట్, హూ వీ నామినేట్ ఇస్ ఆర్ రైట్. మంచి వాళ్ళ కాదా మీరు విచారించండి. అవును, వాళ్ళకి రాజకీయ పార్టీతో సంబంధం ఉంది, తప్పేముంది? మీకు లేదా? గవర్నర్కి లేదా? ఈరోజు కూడా బీజేపీ పార్టీ నాయకురాల్లాగా పనిచేయడం లేదా ఆమె? నేను చెప్పేది తప్ప? అంటే మీకు వర్తించే న్యాయం ఇంకోరికి వర్తించాలని ఇది ఎక్కడ పద్ధతి? వి స్ట్రాంగ్లీ ప్రొటెస్ట్, వి స్ట్రాంగ్లీ కండెమ్ ద యాటిట్యూడ్ ఆఫ్ దిస్ గవర్నర్. ఇక్కడే కాదు, ఈరోజు మీరు దేశం అంతా చూడండి. తమిళనాడు గవర్నర్ ఏమో తమిళనాడు రాష్ట్రం పేరు మార్చేస్తాడు. తమిళనాడు గవర్నరు తమిళనాడు రాష్ట్రం పేరే మార్చేస్తాడు. ఇంకో గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండా వారి నిర్ణయాలు వారికి తీసుకుంటారు. మరి డెమోక్రసీలో డెమోక్రాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్కి రోల్ లేకపోతే, మాకు పాత్ర డిసిషన్స్ మావి కాకపోతే, వీళ్ళదే మోడీ గారి ఏజెంట్లదే అయితే ఇది ఎక్కడి వ్యవస్థ? నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. మోడీ గారు అన్నారు మొన్న 75 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో ఏమన్నాడు? రాజ్పథ్ పేరు తీసేసి కర్తవ్య పథ్ చేస్తున్నా, ఎందుకంటే కలోనియల్ వాసన వస్తుంది ఇక్కడికి వెళ్ళన్నాడు. మరి గవర్నర్ పోస్ట్ కూడా కలోనియల్ పోస్టే కదా. వైస్రాయి గవర్నర్ ఇవి అవసరమా ఈ దేశంలో? డెఫినెట్గా ఆలోచించాలి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత ప్రజలు ఆలోచించాలి, పార్టీలు ఆలోచించాలి. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న పార్టీలను, ప్రభుత్వాలను అప్రతిష్ట పాలు చేయాలని ఇంకా ఒక దారుణం చెప్తాను మీకు నేను. మరి జ్యోతిరాదిత్య సింధియా గారు, రంజన్ గగోయ్ గారు, వాళ్ళిద్దరూ నామినేటెడ్ టు రాజ్యసభ. జ్యోతిరాదిత్య సింధియా అక్కడ కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీలో చేరుతాడు, వెంటనే ప్రెసిడెంట్ గారు నామినేట్ చేస్తారు రాజ్యసభకి. అదేవిధంగా అటు సైడా ఈయన పేరు బ్రజ్ క్షేత్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఎక్కడ ప్రెసిడెంట్ ఈయన? ఉత్తరప్రదేశ్ ఎక్కడో, ఆడదికి ఎక్కడో, ఆడ బీజేపీ ప్రెసిడెంట్. ఆయన ఎమ్మెల్సీగా అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేసినారు. మీకు ఇంకో మొత్తం ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. ఇక్కడనేమో ఇది ఎక్కడ, రామ్ సూరత్ రాజ్బర్ ఈయన పేరు. ఆయన బీజేపీ, ఆయన కూడా అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేసి ఎమ్మెల్సీ చేస్తారు. రాజ్బర్ కరెక్ట్గా బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు 2022లో. ఇప్పుడు నేను చెప్పిన రాజ్బర్ ఆయన పేరేందో 2022లో పోటీ చేసిండు. 23లో గవర్నర్ గారు, అక్కడ ఆ రాష్ట్ర గవర్నర్ గారు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారు. ఈయన పేరు సాకేత్ మిశ్రా, ఏప్రిల్ 2023. ఆయన బీజేపీ లీడరు. ఆయనను అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేస్తారు. ఇదే సాకేత్ మిశ్రా గారు యోగి ఆదిత్యనాథ్ గారు తానా అంటే ఈయన తందానా అంటాడు, బీజేపీ నాయకుడు. ఈయన కూడా అక్కడ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. తర్వాత ఇక్కడ ఈయన పేరు లాల్జీ నిర్మల్, బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు. ఆయన బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు. ఆయన ఓకే అట, ఆయన కూడా ఫిట్ అట, కానీ మా వాళ్ళు అన్ఫిట్ అట. ఈయన పేరు హన్సరాజ్, బీజేపీ వారణాసి ప్రెసిడెంట్, బీజేపీ యొక్క వారణాసి ప్రెసిడెంట్. ఈయన మోడీ గారి కాన్స్టిట్యున్సీ వారణాసిలో బీజేపీ ప్రెసిడెంటు. ఆయన ఫిట్టు, మా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మాత్రం అన్ఫిట్టు. హెచ్పి సుదామ్ దాస్, ఈయన కాంగ్రెస్ ఓడు, కేపీసీసీ క్యాంపెయిన్ కమిటీ. ఈయన మొన్ననే అక్కడ ఎమ్మెల్సీ అయిండు. కాంగ్రెస్ ఆయన క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఏదో, ఆయన కూడా మొన్ననే అక్కడ ఎమ్మెల్సీ అయిండు, అది కూడా గవర్నర్ నామినేషన్. ఈయన అదే సేమ్ ఎమ్మెల్సీ అయింది మొన్ననే ఆగస్టు 23లో, మొన్న ఒక నెల కింద ఆయన అయినాడు. తర్వాత సీతారాం అని చెప్పేసి కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్కి మొన్ననే నామినేట్ అయినారు ఆగస్ట్ 2023లో గవర్నర్ గారి ద్వారా. ఇక్కడ కూడా యాక్టివ్ వర్కర్, యాక్టివ్ లీడర్ ఆఫ్ కాంగ్రెస్. కర్ణాటకలో మంత్రి గారు, ఆమె పేరు ఉమాశ్రీ మేడం. మొన్ననే, ఇదివరకు కాంగ్రెస్లో మంత్రి ఆమె, మొన్ననే గవర్నర్ గారు నామినేట్ చేసినారు, ఆమె మంత్రిగా ఉన్నారు ఇప్పుడు కర్ణాటకలో. అంటే జాతీయ పార్టీలుగా చెప్పుకునే రెండు పార్టీలకేమో ఒక నీతి, కాంగ్రెస్ బీజేపీ మంచిగా పరస్పరం సహకరించుకుంటారు కర్ణాటకలో. కాంగ్రెస్ వాళ్ళను సాఫీగా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడంలో బీజేపీ గవర్నర్ గారు అక్కడ సహకరిస్తారు.
వేరే చోట్లనేమో బీజేపీ గవర్నరు బీజేపీ పార్టీ అంతా మాట్లాడుకొని అక్కడ కూడా ఉత్తరప్రదేశ్లో ఇంకొకడ నిన్న ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళకు కూడా ఈరోజు నామినేట్ చేస్తారు. తెలంగాణ కాడికి వచ్చే వరకు మాత్రం ప్రజా ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ శ్రవణ్ గారు అనర్హుడు, ట్రేడ్ యూనియన్లలో పాల్గొన్న మా సత్యనారాయణ గారు అనర్హుడు. ఎవరు అన్ఫిట్ ఎవరు ఫిట్ అనేది ప్రజలు తెలుసాలని చెప్పి నేను కోరుతాను. కిషన్ రెడ్డిని అడిగితే రేపు అంబర్పేటలో ఎవరు పెడతారో మేము కూడా చూస్తాం. అంబర్పేటలో కాదు అర్జున అవార్డులు గ్రహీతలనే ఇవ్వాలి, ఇంకోళ్ళనే ఇవ్వాలంటే మరి మీరెందుకు ఇచ్చారో చెప్తారా? మరి మీ పార్టీ నాయకులకు ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఇచ్చిండ్రు, ఇంకో దగ్గర ఎందుకు ఇచ్చిండ్రు, లక్ష్మణ్ గారిని తీసుకుపోయి రాజ్యసభకు ఆడికెళ్ళి అట్లా అంటే 100 క్వశ్చన్లు అడగచ్చు మేము కూడా. ఒక్క మాట మాత్రం వాస్తవం, ద మోస్ట్ అన్ఫిట్ లీడర్, ద మోస్ట్ అన్ఫిట్ సెంట్రల్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారో దేశంలో అంటే కిషన్ రెడ్డి. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో కేంద్ర ప్రభుత్వం కడుతున్న ఫ్లైఓవర్ను కూడా పూర్తి చేయలేని అసమర్థుడు కిషన్ రెడ్డి. ఆయన గురించి మాట్లాడడం దండుగా. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయినాడు, ఆయన గురించి మాట్లాడడం ఇష్టం. బ్రదర్, ఇదిగో రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికలు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆస్పిరేషన్ ఉంటుంది. కొంతమంది వస్తారు, కొంతమంది పోతారు. రేపు కాంగ్రెస్ వాళ్ళు మా దాంట్లో కొంతమంది వస్తారు. అప్పుడు కూడా ఇదే మాట్లాడతారా మీరు? వస్తారు, ఇక వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. ఎలక్షన్ సీజన్లో కొంతమంది వస్తారు, కొంతమంది పోతారు. అది పెద్ద ఇష్యూగా. ప్రస్తుతం అయితే మీతోనే పోటీ పడుతున్నాం. ఎవరు ప్రశ్నలు అడుగుతున్నారో మాకే అర్థమైతే. రాహుల్ గారు, మీరు మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తే ఎట్లా? మీరు జనరల్గా సీఎం ప్రెస్ మీట్లో సార్, మీరు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? మీరు ఏమంటారు? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తాం, మళ్ళీ పంపుతాం. ఏముంది సరిగా అలా మీకు తెలియదు ఏముంది అంటే, మనసుంటే మార్గం ఉంటుంది సార్. ఐఎమ్ సేయింగ్ షీ ఈజ్ నాట్ ఫిట్ టు బి ఎ గవర్నర్, సింపుల్ as that. బీజేపీ లీడరు ఒక నిమిషం బీజేపీ లీడరు సర్కారియా కమిషన్ సిఫార్సులను తుంగలో దక్కి ఇక్కడికి వచ్చి గవర్నర్గా కూర్చున్న వ్యక్తి బీజేపీ లీడర్గానే బిహేవ్ చేస్తారు కదా. సో ఐఎమ్ సేయింగ్ అసలు ఈ పోస్ట్ కరెక్టా ఈ దేశానికి? వైస్రాయ్లు, గవర్నర్లు, మోడీ గారు కూడా ఆయన ప్రధానమంత్రి పేరు మార్చుకుని వైస్రాయ్ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకు ఈ బాధ అంతా? ఎక్కడ ఫిట్టు, ఎక్కడ అన్ఫిట్టు, ఎవరు ఇంటెలిజెంటు, ఎవరు నాట్ ఇంటెలిజెంటు? వాట్ ఈస్ దిస్? We'll explore all possible options, Vamshi Garu. We'll definitely explore all possible options, because typically, the way democracy functions is, government has to have the say, because effectively, when in a democracy, it's for the people, by the people, to the people. So, తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ముఖ్యంగా క్యాబినెట్ ఎవరినైనా నామినేట్ చేస్తే తప్పకుండా అన్ని ఆలోచించే చేస్తాం. అంతేగాని ఆలోచించకుండా అసమగ్రంగా చేయం కదా. ఇద్దరికి కూడా క్రెడిబుల్ నాయకులు, బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు, ప్రజా జీవితంతో దశాబ్దాల పాటు అనుబంధం ఉన్న నాయకులు, వారిని నామినేట్ చేయడం కరెక్ట్ అని చెప్పి క్యాబినెట్ భావించింది. ఆవిడ తప్పు అని వారికి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, ఆవిడ ఏదో రాసి పంపినారు. వీల్ ఎక్స్ప్లోర్ ఆల్ పాసిబుల్ ఆప్షన్స్ అండ్ వాట్ టు డూ. ఎస్ స్వస్తిక ఏమంటారు? ఈ పగబట్టినట్రా ఆయన మొత్తం తెలంగాణ మీద పగబట్టిండు బ్రదర్. పాప మా వాళ్ళు ఇద్దరి మీద ఎందుకు, ఆయన తెలంగాణ రాష్ట్రం మీద పగబట్టిండు. సి వీఆర్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ఇండియా. వీఆర్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ఇండియా టుడే. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అటు రాహుల్ గాంధీకి మాట రాదు, ఇటు మోడీకి మాట రాదు. ఎందుకయ్యా మీ పరిపాలనలో ఉన్న ఏ రాష్ట్రం కూడా తలసరి ఆదాయంలో అత్యధికం సాధించలేదంటే అది మాత్రం చెప్పే తెలివి లేదు. కానీ పెంచిన ఈ తలసరి ఆదాయాన్ని మాత్రం ఇష్టం వచ్చినట్టు పంచుతామని చెప్పి అడ్డగోలు వాగ్దానాలు ఇవ్వడంలో మాత్రం ఫస్ట్ ఉన్నారు. కాబట్టి ఇద్దరు పగబట్టిన, 2 జాతీయ పార్టీలు మా మీద పగబట్టినాయి. వాళ్ళిద్దరి సంగతి కూడా ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ఒక్క నిమిషం చెప్పమ్మా. ఏక్ మినిట్. Where do we stand on one nation, one poll? I told you last time itself, it's an election gimmick of Prime Minister Modi. He's a master of attention diversion politics. That's what he is. Unfortunately, he's delivered diddly squat for this country. The last 9 years of him being the Prime Minister, he's heralded, the lowest value of rupee, highest inflation ever in independent India, highest unemployment rate ever in independent India, and most importantly, I think he's failed miserably on all the promises he's made
to the people of India. He had promised, let me remind you, that by 2022, India will be a 5 trillion economy. He has promised a house for every poor in the country by 2022. He had promised that 2 crore jobs will be delivered per year. He had promised that bullet trains will be running by 2022. He had promised that every house will have a potable drinking water connection. Has Modi delivered any one of these? Remember, he had even said कि अमेरिकन लोग लाइन में लग जाएंगे वीसा लेने इंडिया को, बट आज इंडियन सिटीजनशिप छोड़ के कई लोग बाहर जा रहे हैं. The point is, Prime Minister Modi has been the most inefficient, inept, incompetent Prime Minister of independent India, and probably the most corrupt. So therefore, in order to divert the attention of the people, he will resort to all kind of gimmicks, and 100% one nation, one election is a poll gimmick. If he is sincere, if he is serious, the special session was convened, he could have brought the bill. Unfortunately, Amrit Kal का जो meeting था उसमें तो कुछ हुआ ही नहीं. So what I believe honestly is that it is an attention diverting gimmick. That's one. What was your second question? See, government of India in 1970s and 60s have campaigned vociferously that India needs to curb its population growth, otherwise we'll end up, in a really, really bad state. Now we talk about demographic dividend. Back then, demography and population was considered a disaster. The excess population was considered a disaster. Family planning was introduced in India. Extensive campaigns were launched right from the Prime Minister level. The southern states of India, which have performed well on the family planning norms, and family planning parameters, and have controlled population in comparison with the rest of India, because of the advice given by Government of India, are today the sufferers, today the victims. Today we are told that जितना जनता जितना आबादी उतना हक. ये कहाँ की रीत है? अगर आज हमारी आवाज अगर दबाया जाएगा, if you think you can suppress our voices, our representation in the parliament because of this delimitation and because of this population parameter that they are taking, then I can promise you that you will see a sudden uprise. Because this is unfair. This is extremely unjust. Because it was Government of India that propagated. It was Government of India that wanted Indians to control, their population. Now, anybody, any state that has actually done well as per the advice of Government of India will now be penalized. And it's even more horrible, what's even more atrocious, if you ask me, is two states, Uttar Pradesh and Bihar, together after delimitation, will have more number of parliament members than the entire southern India. How is this fair in a country like India? So therefore, cutting across political lines, you will see the southern political parties, the people of South India, voicing their concern, and I hope Delhi is listening, I hope Delhi is taking cognizance, because wisdom needs to prevail. We are all proud Indians. We are very, very proud Indian citizens. And South is the largest contributor to India's economy. 19% of the population is contributing nearly 35% of India's GDP. So therefore, I think we need to certainly have our voices be heard. Our representation cannot come down in any form, and we'll certainly, lead this, lead this discussion and see where it goes. नहीं, जरूर देंगे कि यही बोलेंगे, सीधी सीधी बात. जिन्होंने परफॉर्म किया, जिन्होंने ठीक से काम किया भारत के हित में, उनको आप आज पनिश कर रहे हो, उनको आप पिनलाइज कर रहे हो. ये कहाँ की रीत है? ये तो सरासर नाइंसाफी है, ये सरासर अन्याय है हमारे साथ. So we'll certainly lead this discussion with other like-minded political parties, and we'll certainly convey these sentiments to Government of India as well. And I hope, like I said, I hope wisdom will prevail. I hope they will understand the concerns, and I hope they'll deal with it sensitively. This is a very sensitive topic. Even Hyderabad MP Asaduddin Owaisi had said it yesterday. The South is literally sitting on a powder keg, is what he said, on the issue of delimitation. So I hope Government of India is also watching and watching closely. See, we are a performing government. We have performed extremely well on social welfare measures. And I'm very confident that our leader, being the compassionate leader that he is, will certainly do much more than what any party in India has done in the last 7 decades. We have done exceedingly well on the welfare front in the last 1 decade. And I'm very confident that no matter what they would like to propagate, the people of Telangana know for a fact
that KCR is a leader who delivers on humanitarian aspects. KCR is a leader who's done exceedingly well when it comes to taking care of the poor, and we will continue to do what we have done best. My question was, Congress says that they are very much confident of coming to power in Telangana. और क्या बोलेंगे यार, मैं ये थोड़ी बोलेगा कि हम हारेंगे जरूर. बट आपको याद शायद नहीं होगा, आपको शायद ये याद नहीं होगा, कल मैंने देखा कि राहुल गांधी कहीं बात कर रहे थे, उन्होंने कहा कि हम छत्तीसगढ़ में तो बराबर आ रहे हैं, प्रॉबेबली तेलंगाना में आएंगे. उनको खुद विश्वास नहीं तो मैं क्या बोलूं उनके पार्टी पे और उनके पार्टी के लीडरों पे. खैर उनको छोड़िए, उनके क्या बात करें. एनीथिंग एल्स और कैन वी कंक्लूड? यस सर. మా ప్రతిచర్య కూడా ఉంటుంది. ఆ ప్రతిచర్య ఏందనేది ప్రతి నిమిషం చెప్పలేం కదా, మేము ఆలోచించుకొని పార్టీగా ఆలోచించుకొని చెప్తాం. పంపుతాం బ్రదర్, తొందర ఎందుకు పడుతున్నావు? నీక గవర్నర్ గారికి లేని తొందర నీకెందుకు? ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి. एक मिनट. First thing is, see, what is happening with respect to Sri Chandrababu Naidu Garu is primarily a political issue confined to Andhra Pradesh. It is a battle of wits between the two political parties in Andhra Pradesh, which has no consequence or which has no effect on Telangana or its people. So, most certainly our stand is very simple. It's a political issue confined to another state. What happens in Karnataka, what happens in Tamil Nadu, what happens in Andhra Pradesh, what happens in Chhattisgarh is of no consequence here. Agar कोई आके यहाँ पे नौटंकी करना चाहे, I would only say బేగానా షాదీ మే అబ్దుల్లా దివానా. ఏం సంబంధం ఇక్కడ మాకు? తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ర్యాలీలు ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి. ఎవరొద్దంటున్నారు మిమ్మల్ని? హైదరాబాద్లో ర్యాలీలు చేసి, హైదరాబాద్లో ర్యాలీలు తీసి మీరు ఆగండి, తొందర ఎందుకు పడుతున్నావా? ఆగు బ్రదర్, మీరు ర్యాలీలు తీస్తారు మొదలు ఇక్కడ